and welcome to my channel Amusni 2024 అండి. గ్రాడ్యుటీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కదండి 2025. దాని గురించి వివరాలు ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ ఓటు ఎక్కడ ఉందో, ఆ స్టేటస్ ఏంటో, మీ ఓటు ఎక్కడ వినియోగించుకోవాలో కూడా ఈ వీడియో మీకు పూర్తిగా ఇవ్వబడుతుందండి. గూగుల్ సెర్చ్లోనండి సిఇఓ ఆంధ్రప్రదేశ్ అని కొడితే మీకు ఇప్పుడు చూపించిన విధంగా డిస్ప్లే కనిపిస్తుందండి. ఆ డిస్ప్లేలో ఎమ్మెల్సీ గురించి ఎమ్మెల్సీ 2025 అని కనిపిస్తుంది. కింద మీకు చూపించిన విధంగా మీ మౌస్ కనిపించినట్టు ట్రాకింగ్ స్టేటస్ అని తెలుస్తుందండి. ఆ ట్రాకింగ్ స్టేటస్ క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన స్టేటస్ కనిపిస్తుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ దగ్గర క్లిక్ చేయండి. గ్రాడ్యుయేట్స్ క్లిక్ చేసిన తర్వాత మీ పేరు కానీ ఐడి నెంబర్ కానీ నా అడ్రస్ ఇస్తున్నానండి, డోర్ నెంబర్ కానీ మీ ఎగ్జాంపుల్ గా మా డోర్ నెంబర్ ఇచ్చి నేను చేశానండి. నాది మా మిస్సెస్ కి ఇద్దరిది ఓటు ఉన్నదని తెలుస్తుందండి, యాక్సెప్ట్ అయినట్టు. అక్కడ పోలింగ్ స్టేషన్ నెంబరు, నెక్స్ట్ సీరియల్ నెంబరు అది గుర్తుపెట్టుకోండి. ఆ రెండు గుర్తుపెట్టుకోవడం వల్ల మీ ఓటు ఎక్కడ ఉన్నది, ఏ స్టేటస్ లో ఉన్నది తెలుస్తుందండి. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి మళ్ళా ఇక్కడ చూపించిన విధంగా మెంబర్స్ 225 పెరుగుతాయి. అక్కడ మీ ఈస్ట్ గోదావరి అని క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు చూపించిన విధంగా డిస్ప్లే అవుతుందండి. డిస్ప్లే అయిన తర్వాత దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. అది క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. మీకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కలిపి ఉంటుంది. అది గ్రాడ్యుయేట్స్ అని కంపల్సరీ చూసుకోండి. తర్వాత మాది డాక్టర్ బిఆర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా కాబట్టి దానికి సెర్చ్ కొట్టగానే మీకు కింద పోలింగ్ స్టేషన్ నెంబర్లు చివరిన విధంగా చూపిస్తున్నట్టు విధంగా కనిపిస్తుందండి. అక్కడ చూపించగానే 245 సుమారు 245 ఇక్కడ ఎక్కడ ఉందో నాకు చూసుకోండి ఒకసారి. అంటే మీకు పోలింగ్ స్టేషన్ నెంబరు అంటే ఇక్కడ మన నార్మల్ గా ఉన్న పోలీస్ స్టేషన్ నెంబర్ ఏం కనిపించవన్నమాట. ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేయగానే మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు కొంచెం చూపించే విధంగా కనిపిస్తుంది. టైప్ చేయగానే కొంచెం టైం పడుతుందండి. అది ఓపెన్ చేసుకోవాలని అదిగోండి. అక్కడ నేను పైన ఇమేజ్ ఏమున్నదో ఆ వర్డ్ టైప్ చేసి అప్డేట్ అని కొడితే మీకు లిస్ట్ కనిపిస్తుంది అనమాట. లిస్ట్లోని మీకు సీరియల్ నెంబర్ ఉంది కదండి. మీరు చూపించిన విధంగా ఫస్ట్ డోర్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు పోలింగ్ స్టేషన్ నెంబరు ఇది కనిపిస్తుంది కదండి. అక్కడ సీరియల్ నెంబర్ కూడా కనిపిస్తుంది అనమాట. టైం పడుతుందండి, ఎందుకంటే లిస్ట్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది అనమాట. దాని గురించి టైం పడుతుంది. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. నాది ఎస్కేబిఆర్ కాలేజ్ దగ్గర ఎస్కేబిఆర్ కాలేజీలో ఒక 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్లు తెలుస్తుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ అన్నాను కదండి, ఆ సీరియల్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆ సీరియల్ నెంబర్ దగ్గర తీసుకువెళ్ళి అది మీకు ఏమనేది వివరాలన్నీ తెలుస్తాయి అనమాట. చూడండి, అది 445 అనుకుంటాను. చివరికి వెళ్ళాలన్నమాట బాగా. ఇదిగోండి అది మా మిసెస్ది పక్కన ఉన్నాయన్నమాట. చూడగానే మీకు తెలుస్తుంది అనమాట. అది నా పోలింగ్ స్టేషన్ నెంబర్, అది సీరియల్ నెంబరు గుర్తుపెట్టుకున్నాను కానీ అది వెనక్కి కిందకి బాగా కిందకి వచ్చేయాలి. ఇది అనమాట. ఇలాగా మీరు మీ ఓటు ఎక్కడ వినియోగించుకోవాలనేది కూడా దీంట్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.